ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చెప్పండి. లక్ష్మి రామారావు తెనాల నుంచి వచ్చారండి. 20 సంవత్సరాల నుండి షుగర్, కాలుకి గడ్డలా ఉండేది. ఇక్కడికి వచ్చాక పగిలింది. చీము, రక్తం బయటకు వచ్చేసింది. గాయం తగ్గాలి. రామారావు కళ్ళు కనబడవు, మోకాళ్ళు నొప్పులు. మీరేనా లక్ష్మి? మీరేనా? తెనాలి కాలు ఇడ్రా రండి. అయ్యో, ఈ సిస్టర్కి కాలులో గెడ్డొచ్చిందంట. మీరే మాగండి, మైక్ తీసుకోండి. అంత ముందు మీద ఇంత లావున ఉంది ఆ కాలు. 4 నెలల నుంచి అసలు పగలలేదయ్యా. ఎన్నో యాంటీబయాటిక్ మందులు అవన్నీ వాడుతున్నాను. అయినా 4 నెలల నుంచి పగలపోతే మా పిల్లోడు నన్నాను, అయ్యా నన్ను ఏసయ్య శిష్యుడు ఎవరన్నా కానీ ఆయన తిట్టాడండి. అమ్మ కాలు నలిపోయిపోతుంది, మా నాన్నగారు కాలు తీసేస్తే చనిపోయారు క్షణాల క్రితం. అయితే ఒక్కటాగండి, మీకు చెప్తున్నాను, చాలా మందికి ఇప్పుడు ఈమె కూడా షుగర్ వల్ల కాలు ఇంత లావు, బొట్టక నీళ్ళు ఉంది కదా, డాక్టర్లు ఏం చేస్తారంటే దీనిని ఏలు తీసేస్తే ఏలు తీసేయాలి అని ఏలు తీసి ఆ ఏలు కాడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ మాంసం తీసి ఆ ఏలు కాడ వేస్తారు. ఇప్పుడు ఈ బాధ ఆ బాధ, 2 బాధలు. తర్వాత ఇదేమైపోద్దంటే కుళ్ళిపోయి అది తినుకుంటా వెళ్ళిపోద్ది. కాలు తీస్తారు, చచ్చిపోతున్నారు. ఎలా నీకు ఇంత లావును వచ్చింది కదా, ఎప్పుడు పగిలిపోయింది? వెంటనే పగిలిందా? లేట్ అయిందా? ఇక్కడ నుంచి వచ్చి వెళ్ళినాక 3వ రోజే చీమును, రక్తం. అంత ముందు 4 నెలలు మందులు వాడినా అసలు అది పగలలేదయ్యా. నాకు అసలు దాని నుంచి రాలే ఏమి. అట్లానే సలపరం పుడతా, మన సెగ్గడ్డ 2 సెగ్గడ్డలు వస్తే అటు ఇటు ఎట్లా సలపరం పుట్టింది అట్లా సలపరం పుడతా. రక్తం ఉంది కదా లోపల, భరించలేకపోయిన బాధ. ఇక్కడ నుంచి వచ్చినాక ఇట్లా హోల్ పడిందయ్యా. హోల్ పడిందా? మాడిపోతుంది అది. హోల్ పడింది. సరే, దేవునికి స్తోత్రం. జీసస్. షుగర్, బీపీ పట్టుకో. నీకు షుగర్ ఇప్పుడు ఫ్రీ ఉందా? మంచిగా కాలేది చూపించు. అదిగో అందులో చీమి రక్తంతో ఉంది కదా, షుగర్ ఉంది కదా, ఇప్పుడు తగ్గిపోయింది చూడండి. అది పోయినసారి వచ్చినప్పుడు ఇంత లావుని ఎర్రగా భయంకరం ఉంది. అది ప్రార్థన చేస్తే విడుదల వచ్చింది. క్రీస్తు నామం సంపూర్ణ మరి కాలు గవర్నమెంట్ ముట్టండి, ఈ చెవులు ముట్టండి, ఈ తల భాగాన్ని ముట్టండి, ఈ యొక్క ఛాతి భాగాన్ని ముట్టండి, ఈ కడుపు భాగాన్ని ముట్టండి. కాలిపోవునుగా అగ్ని యేసు రక్తమైతే. ఈ పాపకే యవ్వన బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బిడ్డ యొక్క సమస్య చాలా భయంకరమైన సమస్య. అమ్మ, మీరు టీవీలో చూస్తారంట. అమ్మ, నీ పేరేంటి? వెంకయ్యమ్మ. ఏ ఊరి మీది? లక్ష్మీపురం, కారంపూడి మండలం. లక్ష్మీపురం. ప్రైజ్ జిల్లా, గుంటూరు జిల్లా. పాపకి ఏం బాధ అని తీసుకొచ్చారు ఇక్కడికే? పాపకి 2 సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగలేదు. చెవుల డాక్టర్ కాడికి, తలనొప్పి డాక్టర్ కాడికి, ఎంతమంది కాడికి తీసుకుపోయినా ఏం లేదు అంటారు, తగ్గలేదు. టీవీలో చూసి అక్కడికి వచ్చిన 1.5 నుంచి ఇంటర్ చదువుతుంది, 2nd ఇయర్. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, 2nd ఇయర్ చదువుతుంది. అంటే ఏమైంది? చెవుల్లోంచి నెత్తురు గారిద్ది, ఒక మారి చీము వస్తుంది, తలపు. అమ్మా, నీ బాధ నువ్వు చెప్పు. అంటే మీ అమ్మ మైక్లో మాట్లాడు. తట్టుకోలేకపోతావు. 2 సంవత్సరాలుగా? 2 సంవత్సరాలు. ఎక్కడ చదువుకుంటున్నావు నువ్వు? విజ్ఞాన్ కాలేజీలో. ఎక్కడమ్మా అది? గుంటూరులోను. ఇప్పుడు 2nd ఇయరా? ఇక నిన్న వచ్చేవారు కదా ఇక్కడ. ఆ బ్లడ్ ఎప్పుడెప్పుడు వస్తుంది మీకు? తలకాయ నొప్పి ఎక్కువైనప్పుడు వచ్చింది. నిన్న తలకాయ మైగ్రేన్ ఏదని చెప్పావు కదా,
అక్కడ ప్రాణం చేసినప్పుడు తగ్గిపోయిందా? అప్పుడు తగ్గిపోయింది. వెంటనే ఫ్రీ అయిపోయింది. ఇంకా నీకు ఇక్కడ ఛాతులోను ఇదంతా తగ్గిపోయింది బాగా. తగ్గిపోయింది కదా. ఈ బిడ్డ నాకు చెప్పలేదండి, యవ్వన బిడ్డ, ఈ 2 రొమ్ముల్లో పిల్లకి విపరీతమైన పోట్లు వచ్చి, ఈ డొక్కలో నొప్పి వచ్చి, ఈ తల విపరీతమైన నొప్పు, ఆ చెవులోంచి రక్తం వస్తుందంట ఆ పాపకి. డాక్టర్లకి ఇది ఏమైనా తెలుస్తుందా? ఏ డాక్టర్ అని చెప్పారా? నేను చెప్పినట్టుగా ఎవరైనా చెప్పారా? నువ్వు నాకు చెప్పావా, నేను నీకు చెప్పానా? మీరే నాకు చెప్పారు. అంతేనా? పరిశుద్ధ ఆత్మ దేవునికి థ్యాంక్స్ చెప్పండి, చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. బిడ్డ యవ్వన బిడ్డ కదా, ఎంత బాధ అండి. అది మానసికంగా చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఇప్పుడు వీళ్ళందరూ మెతకన్నారు. మెతక కాదు, ఈ బాధకి ఈ శరీరము తట్టుకోలేక ఈ తలనొప్పి, చెవుల నుంచి రక్తం కారటం, ఈ పోట్లు భరించలేనటువంటి బిడ్డ ఇక్కడ ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచినప్పుడు, పాప ఇట్లా జరుగుతుంది, ఇక్కడ నీకు ఇట్లా ఉందన్నప్పుడు, అవునయ్యా నాకు ఈ బాధ. ఎన్ని సంవత్సరాలు ఉందమ్మా బాధ? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఎంతసేపులో తగ్గిపోయింది? ఎమ్మడినే తగ్గిపోయింది. అది నువ్వు చెప్పావు, అది నేనే చెప్పానా? తగ్గిపోయింది కూడా నేనే చెప్పాను. అమ్మ మొత్తం ఫ్రీ అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. యవ్వన బిడ్డ హాస్టల్లో చదువుకుంటుంది. ఏదైనా బాధ చెప్పుకుందామన్నా తల్లికి చెప్పుకుంటే ఆ తల్లి ఏం చేయగలుగుతుంది? అమ్మా మీరు ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చారు కదా, మీ పేరేంటి చెప్పండి? అప్పుడు చూస్తే కొద్దిగా సంతోషం అవుతుందా? ఎలా? నిజం చెప్పండి. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం రిలీఫ్ గా ఉంది. పాప రిలీఫ్ గా ఉంది కదా. లేకపోతే ఇంత ముందు అయితే అసలు పాప ఏమవుతుందా, తన భవిష్యత్తు ఏందా అని అసలు భలే భయంగా అనిపించేది. ఇక్కడికి టీవీలో చూసి నమ్మకం మీద ఇక్కడికి వచ్చాము. మీరు చూస్తారా? చూస్తాం. నిజంగా ఆ టీవీ ప్రోగ్రాం ద్వారా ఇంత జనాలు, దేవునికి మహిమ. నీకేమనిపించిందమ్మా టీవీలో చూసాక? ఒకసారి వెళ్ళొద్దాము, వాళ్ళందరికీ కలిగింది, మనకి కూడా నమ్మకం ఉంచితే స్వస్థత వస్తుంది అని. ఆ నమ్మకం వచ్చింది. నమ్మకం మొత్తం కాదు, తీరిందా? ఇంకా డౌట్ ఉందా? తీరింది. చప్పట్లు కొడతాం అంతే. అమ్మా నేను ఉన్నాను తల్లి, నీకేం బాధ లేదమ్మా. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. చెమటలు పడుతున్నా యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. చెమటలు పడుతున్నాయి, చూసుకో, చూడు, చెమటలు పడుతున్నాయా? ఆమేన్. చూడు, తడితో చెయ్యి ఎక్కడరా, ఇటే పక్కరా, కళ్ళు పడుతున్నాయి, ఎవరే దగ్గరికి రా. చెమటలు పడుతున్నాయా? తడిచిపోయింది అప్పుడే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. లేచనాలే తలకాయ నిండా చెమటలు వచ్చేసినాయి, చూసుకో. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. యేసునామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఉరికేక నడు, చప్పట్లు కొట్టండి గట్టిగా. పైకెత్తున్నాడు వాళ్ళ. హల్లెలూయా, హల్లెలూయా. బెల్ట్ ఎన్నాళ్ళు మట్టి పెట్టుకున్నా? లేదు, ఇప్పుడు లేదు. నిన్న తెచ్చారు, బెల్ట్ తెచ్చారా? బెల్ట్ తేలేదా? ఎంతకాలంగా బెల్ట్ పెట్టుకుంటున్నావు? నిన్న ఏ పొజిషన్లో తీసుకొచ్చారు ఇక్కడికి? ఊరు మీది? మైక్లో కావాలి. నిన్న బెల్ట్ పెట్టి తీసుకొచ్చారు కదా. బెల్ట్ ఎంతకాలం బట్టి బెల్ట్ పెట్టారు? సంవత్సరం నుంచి పెట్టాను సార్. నిన్నటి నుంచి ఇప్పుడు అవసరం పడిందా బెల్ట్? నిన్నటి నుంచి పెట్టలేదే. నిన్న మీరు తీయమన్న కాడ నుంచి టాబ్లెట్లు కూడా వేయలేదు, బెల్ట్ కూడా పెట్టలేదు కదా. టాబ్లెట్లు కూడా వేయలేదు. ఓకే, టాబ్లెట్లు అయిపోతే ఫిట్స్ వస్తుందా? పిడిసి వస్తుంది. ఆ పిడిసి వచ్చిన తర్వాత ఇది పాటు మొత్తం అబ్బాయికి పని చేయదు. బండి నడపాలన్నా, బండి క్లచ్ చేయాలన్నా, బండి నడపాలని కుసేయాల. మేమే బండి ఇవ్వము, సైకిల్ ఇవ్వము, బండి ఇవ్వము. అంటే ఎక్కడ పడిపోతారో పిడిసి ఉంది కదా, ఎక్కడ పడిపోతారో ఏమో. ఒకసారి ఇట్లా నించొని ఉంటాడు, ఇట్లా పడిపోతాడు. ఇక తెలియదు, ఆయన మైండ్ ఆయన తెలియదు. అదే నిన్నటికి వాటికి ఏమన్నా మార్పు? పర్లేదు సార్. నిన్నటి నుంచి బెల్ట్ లేదు, టాబ్లెట్ లేదు. టాబ్లెట్ 2 రోజులుగా వేసుకోకపోతే ఇక ఇట్లే పడిపోతాడు, మామూలుగా అట్లే పడిపోతాడు. ఈ పాటు మొత్తం పని చేయదని చెప్పాడు డాక్టర్. చేయి పైకి ఎత్తాము ఇప్పుడు. ఆ చేయ సమానంగా ఉన్నాయి ఇప్పుడు. రైట్, లెగ్ చూపించు. ఆమేన్. అమ్మా పెళ్ళి ఎంతకాలం అయింది? 3 సంవత్సరాలా మ్యారేజ్ అయ్యి? ఓ మై గాడ్, హల్లెలూయా. 3 సంవత్సరాలు హీరో ఎట్లా ఉన్నాడు చూడు. ఈయనంట ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి
కట్టిని ఇరగొట్టడానికి వెళ్ళి ఈయన దాని మీద పడ్డా? ఏం జరిగింది అక్కడ? ఇట్లా మన ఈ అరిసెలు చేసుకుంటాం కదా సార్, వాటికి ఏమో కట్లు గొడ్డలేదు ఊర్లో సమయానికి, లోపలికి ఇట్లా దాని మీద కర్ర పెట్టి దూకిండు. అవి ఇట్లా 5 అడుగులకు కాంపౌండ్ వాళ్ళ నుంచి కరెక్ట్ కాసు పెట్టి గోడ మీద నుంచి దాని మీద దూకిండు. అప్పుడు ఇక్కడ నుంచి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ చేయాలని చెప్తే డాక్టర్ ఉండి ఇక ఒక అబ్బాయి తెలిసిన అబ్బాయి ఉంటే కాదు అంకుల్ ఇక్కడ తీసుకురమ్మని చెప్పాడు. ఆడ దేశపోతే 1 year బెడ్ రెస్ట్ తీసుకోమన్నాడు. ఆ బెడ్ రెస్ట్ తీసుకుంటే ఆ టాబ్లెట్ వాడితే ఆ బెల్ట్ పెడితే ఆ విధంగా లేస్తున్నాడు. నిన్న 7కి వచ్చిన కాడ నుంచి అదరు ముందు మామూలుగా స్టూలు మంచము కూర్చో ఉంటే దాని మీద భోజనం చేసేవాడు. నిన్న నైట్ కింద కూర్చొని బాస్పత్రిలో కూర్చొని కింద పడ్డా కూడా సొంతగా కూడా లేచాడు. నడుము లేపడానికి రాదు, ఎందుకంటే ఇది ఇరిగింది అరిగింది ఏదో చెప్తారులే డాక్టర్లు కదా. అవును సార్. అయితే ఆయన బాస్పత్రిలో కూర్చొని ఎట్టలేచాడు తెలిసిన మా జీవితంలో, అంటే మేము చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం కదా, ఆయన ఆరోగ్యం అంతా చూసుకున్నాను. చివుకుని లేచాడు. మా మనసులో నేను మా భార్య ఒకరు మొక్కలు చూసుకొని, మా అమ్మ ఒకరు మొక్కలు చూసుకొని నవ్వుకున్నాం. ఆయన లేచింది చూసుకొని. ఎంత అదృష్టం, దేవునికి మహిమ. హల్లెలూయా. మళ్ళా ఉదయం భోజనం చేసుకుని స్నానం చేసాడు, అన్ని బాగానే ఉన్నాయి. సోఫా మీద కూర్చొని లేవలేకపోయాడు. మళ్ళీ ఈ రోజు అంటే ఇక వస్తున్నాం. ఇది సరేలే పెట్టుకొని ఇక అట్లే వచ్చిన. ఏం పేరు నీ పేరు? మహేష్. వాయిస్ వస్తుంది బాగా. మహేష్ అసలు మాట కూడా మాట్లాడాలి. నత్తి సార్, మాట పడ్డప్పుడు కానీ మాట మందం. యేసు ప్రభు అనమ్మా, యేసు ప్రభు మందం అయిపోయింది ఆ పడ్డ కానీ. ఇక్కడ కూడా ఇదిగో గడ్డ ఉందా? అదే పెద్ద ఇంతలో పడ్డాడు కదా, వెనక ఇంత పడ్డాడు కదా. పాపం కప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. మనము నమ్మదగినటువంటి యేసు దగ్గర మనం ఉన్నాం. అప్పు ఇచ్చే కాడికి గారు తీసుకునే కాడికి గారు జాగ్రత్త. దేవునికి దూరం అయ్యే పనులు చేసుకోకండి. మనసును వికారం చేసుకునే పనులు చేసుకోకండి. ఒకరిని నమ్మి ఏదో చేశాను బ్రదర్, నేను చెప్తున్నా, కొంతమంది చనిపోతున్నారు అప్పుల మధ్యవర్తిలాగా ఉండి. కొంతమంది ఇల్లులు పోతున్నాయి, కొంతమంది ఉద్యోగాలు పోతున్నాయి, కొంతమంది కుటుంబాలు ఇడిపోతున్నాయి. దయచేసి నేను చెప్తున్నాను, అప్పులో మధ్య అస్సలు ఉండకండి, మధ్యవర్తిగా ఉండకండి. ఈ 3 నేను ఎప్పుడైనా చెప్తాను, ఎవరికైనా చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పేతురు, యాకోబు, యోహానులు అక్కడికి వెళ్ళినప్పుడు యేసయ్య వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఆ పాప తల్లిదండ్రులు అందరూ వెళ్ళారు ఆ గదిలోనికి. వెళ్ళి చెప్తున్నాడు, తల్లి తాకుమి. ఎందుకంటే వెనమలు ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు చప్పట్లు కొట్టాడు గట్టిగా. సంఘ కాపురి వెనక ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. ఒకళ్ళు దేవుని పని చేస్తున్నారంటే వెనమల నుండి ఏడ్చేవాళ్ళు, అట్లాగేంటి ఇట్లాగేంటి అనుకునే వాళ్ళకు ఉండకూడదు. ప్రార్థనలో ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు ఉండాలి, ప్రార్థనలో ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి, ధైర్యపరిచే వాళ్ళు ఉండాలి. వాళ్ళు కూడా ప్రార్థనలో ఏకీభవించే మనసు ఉంటేనే అక్కడ దేవుని ఆత్మకార్యాలు జరిగితే, లేకుంటే అన్ని డిస్టర్బ్లు అయిపోతూ ఉంటాయి. మన ఇంట్లో కూడా మనతో ప్రార్థన చేసే వాళ్ళు ఉంటేనే ఉండనివ్వండి. లేకుంటే వాడు ఎవడైనా కానీ చల్రపై చల్, నా ఇంట్లో నువ్వు ఉండటానికి వీళ్ళు గెట్ అవుట్ అని చెప్పండి. ప్రార్థన చేసేవాళ్ళు నీ ఇంట్లో ఉంటే వాళ్ళు నీకు బలము, నీకు వాళ్ళ బలము. కనుక వాడు ఎంత గొప్ప చుట్టమైనా గెట్ అవుట్. ఒక పూట భోజనం పెట్టండి, వాడికి కావాల్సిన వస్త్రాలు ఇస్తే ఇచ్చేయండి, డబ్బు అడిగితే ఇచ్చేయండి. వాడిని మాత్రం ఇంట్లో ఉంచుకోకండి. వాళ్ళంటూ వారు ఉంటే నీ ఆత్మీయ జీవితం దెబ్బ తగులుతుంది, నువ్వు ముందుకెళ్ళలేవు. నువ్వు అందరి ముందు అవమానాలు, నీ పరువులు నువ్వు పోగొట్టుకుంటావు. నువ్వు ఎలాంటి వాడు, నీవు ఈ దగ్గర ప్రార్థన చేసే వాళ్ళు ఉంటేనే నీతో ఉండాలి. లేదంటే వాళ్ళు ఎవరైనా సరే ఎంతో వదిలేసేయాలి, వెళ్ళిపోండి, వదిలేయండి, అసలు మీతో ఉండదు. ఇదిగో పేతురు ప్రార్థన చేస్తున్నాడు, యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, యోహాను ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య వెనుకున్నారు. అక్కడికి వెళ్ళి ఆమెను చెప్తున్నాడు, యేసయ్య తల్లి తాకుమి అంటే చిన్నదానా లే. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చిన్నదానా
ఆమె కళ్ళు తెరిచింది, తొగింది, నడిచింది, తల్లిదండ్రులకు అప్పగించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఇలా టీములుగా తయారైతే ఎనమలో ఏడుతూ ఉంటారు. ఒకరికి పని చెప్పనుకో, చూడండి ఆ పాస్టర్ గారు వాళ్ళతోనే మాట్లాడతారు, నీతో మాట్లాడు. అర్థమైందా? దేవుని సేవకులు, దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగినప్పుడు ఎవరిని దేవుడు వాడుకుంటారో మిగతా వాళ్ళు ఏడుతూ ఉంటారు. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఒక మాట చెప్తారు, కుక్క గాడిద ఒక సామెత ఉంది, మీకు తెలుసో తెలియదు. ఒక చాకలి ఏం చేశాడు? కుక్కని పెంచుకున్నాడు, అలాగే ఒక గాడిదని కూడా పెంచుకున్నాడు. ఒకరోజు ఎందుకో అక్కడ కుక్క ఏం పని చేయాలి? దొంగోడు వస్తే బహుమని మొరగాల, అందుకే కదా కుక్కను పెట్టుకుంటారు. ఇది మొరగలేదు, కానీ గాడిద ఏం చేసింది? పెద్ద పెద్ద కేకలు పెట్టింది. అయ్యో నా యజమానుడి దగ్గర ఏదో ఎత్తుకుపోతాడు అని ఇది అరిస్తే ఆ యజమానుడికి కోపం బాగా వచ్చి నిద్రలో లేచి ఎందుకు అరుతున్నామని వేసి కొడితే చచ్చిపోయింది గాడిద. కానీ తెల్లారి అర్థమైంది కుక్కకి గాడిదకు ఉన్న డిఫరెంట్ తెలిసింది. అందుకని దాని పని అది చేస్తున్నట్టయితే దీని ప్రాణము పోయేది కాదు. ఈరోజు నాడు ఎవరు ఏం పని చేయాలో ఆ పని చేయండి. ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటాం, ఒకరిని ఒకరు దూషించుకుంటాం, ఒకరి మీద ఒకరు ఆధిక్యతను కోరుకుంటూ ఇది నిజం, కరెక్ట్ కాదు. అందుకే మన సంఘంలో ఎవరు పెద్దలే ఉండరు, సంఘ పెద్దలు, ఎందుకంటే వాళ్ళు ఈ ప్రజలను ఏమన్నా బాధ పెడతారు. అందుకని మన సంఘంలో ఎవరు లీడర్లు ఉండరు. చెప్పుకుంటే దైవజనుడితో చెప్పుకుంటారు, లేకుంటే వాళ్ళు బాధలు పడతారు, అంతే. హల్లెలూయా. మధ్యవర్తుల వలన చాలా సమస్యలు వస్తాయి. ఇక్కడ ఒకటి చెప్తారు, అక్కడికి వచ్చాక అది ఇంకోటిగా మారిపోతుంది. అందువల్ల ఎలాంటి ఏమి ఉండటానికి వీల్లేదు. దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి నాకు ఇచ్చాడు. మీరు చెప్పుకున్నప్పుడు నేను విడుదల పరచగలుగుతున్నాను, మిమ్మల్ని బాగు చేయగలుగుతాను. ఎవడో ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. రాత్రి ఆవిడైతే గుండెలో నొప్పి అంది. అమ్మా నీకు తిమ్మిర్లు వస్తున్నాయా అని అడిగాను. తిమ్మిర్లు లేవు అంది, నొప్పి మాత్రమే అంది. నేను అప్పుడే లేను, ఇంకా భోజనం కూడా చేయలేదు, జస్ట్ అట్లా వెళ్ళాను. ఎంతైంది రాత్రి? ఆ టైము 10 గంటలైంది. మీరు అందరూ పిల్లలు పడుకుని ఉండొచ్చు బహుశా. నేను ఇంకా భోజనం కూడా లేదు, ప్రార్థన చెట్లకి వెళ్ళిపోయాను. అప్పుడు నాకు అలసట ఉంది. నేను అనుకున్నా చిన్నదేలే, కొంచెం నీళ్ళు చల్లేసుకొని తగ్గిపోద్దులే అని చెప్దాం అనుకున్నా. కానీ పరిశుద్ధాత్మ చెప్తాడు, ఆ బిడ్డ బాధపడుతుంది, మాట్లాడు ఆ బిడ్డతో. రే నీళ్ళు తీసుకున్నారా? తీసుకున్నానయ్యా ప్రభా అని ప్రార్థన చేసిన తర్వాత నీళ్ళు చల్లరా అన్నాను. కానీ మళ్ళీ నాకు డౌట్. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఆ బిడ్డ చాలా బాధపడుతుంది, నువ్వు ప్రార్థన చేయి ఆ బిడ్డ కొరకు. నేను అసలు సాధారణ ప్రార్థన చేయను. ఫోన్ తీసుకున్నారే, ఎవరా మీ అమ్మకి? ఏమైందమ్మా? అయ్యా చాలా బాధ అవుతుంది, 6 గంటల నుంచి వస్తుంది, చర్చిలో వచ్చింది, మీరు ప్రార్థన చేస్తే 4 ఇక్కడ ఇప్పుడు ఎక్కువైపోయింది. అయ్యా తండ్రి ఇక్కడ ఏం జరుగుతుంది నాకు బయలుపరచాలి నీవు అని నేను మనసులో ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక పెయిన్ ఆమెకి ఇక్కడ కనపడుతుంది. నేను చెప్పాను, అది వెనకమూల కూడా ఉందమ్మా అంటే ఉందయ్యా అంది. అప్పుడు దాకా ఇక్కడే అని చెప్పి వెంటనే నేను చెప్తున్నాను, చూడమ్మా నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నప్పుడు ప్రార్థన, ప్రభువా ఆ పెయిన్ మీరు కదిలించాలి ఇప్పుడే అని చెప్తే అది కదిలిపోయింది. అమ్మ అక్కడే ఉందా? బయటికి పక్క జరిగిందంటే పక్క జరిగింది. ఎక్కడ ఉందంటే సంఖలోకి వచ్చింది. అంతేనా? నాకు అర్థమైంది. సాతాను ఆమెను, అయ్యా ఇక నేను ప్రార్థన చేయకపోతే ఆమె బాధ ఇక చూడండి, అది విపరీతమైన తీపి వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను చెప్పాను, నేను మళ్ళీ ప్రార్థన చేస్తాను చూడమ్మని మళ్ళీ ప్రార్థన చేశాను. భోజనం మీదకి వచ్చింది అందే. ఇప్పుడు అది కిందకి దిగుతుందమ్మా, ఫ్రీ అయిపోతుంది అని చెప్పాను. అప్పుడు ఏం జరిగింది? చిన్నగా కిందికి దిగింది, గీడి వరకు వచ్చి కింద. ఆ తర్వాత ఇక్కడ మోచేతులకు వచ్చింది, ఆ నుంచి ఇంకొంచెం కిందికి వచ్చి అరచేతులకు వచ్చి దిగిపోయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏం భయపడకమ్మా, అది గుండెల్లో నొప్పి కాదు అని చెప్పాను. అవునాయా? మీరు ప్రార్థన చేస్తుంటే దాస్గాడు వాటర్లో చేతి పెట్టినప్పుడు ఆయన చేతికి కరెంట్ అంటే ఈటల్లో నీళ్ళు పెడితే ఎట్లా అయిందో అట్లా షార్ట్ కొట్టినట్టు అయిందంటయ్యా. చప్పట్లు కొట్టండి గట్టిగా. వాటర్ తీసుకొని అందులో అల్లా వేలు పెట్టన్నాక మీరు ప్రే చేస్తుంటే ఎత్తే వస్తే ఎట్లా ఉంటుంది? ఫింగర్ షాక్ కుట్టినట్టు అయిందా? అట్లా అయిందయ్యా. మరి నేనేంటే ఏమనుకున్నా తెలుసా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. వెంటనే రిలీఫ్ అయిపోయిందమ్మా? ఏమైనా టైం పట్టిందా? వెంటనే రిలీఫ్. మళ్ళీ ఏం లాడలేదు, మంచి ఇంకా నిద్ర వచ్చింది, పడుకున్నా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఆయన కృప అంతే. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆయన కృప అంతే. ఆమె
చూడండి, వాళ్ళకి ఇప్పుడు ఒక అవకాశం. ఒక చనిపోయిన ఆమె దగ్గరికి వెళ్ళి యేసయ్యతో కలిసి వాళ్ళకి ప్రార్థన చేస్తుంటే ఆమె లేచింది కదా. ఇప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది? సంకలు కొట్టుకుని సంతోషంగా ఉంటారు. కొట్టుకోండి, మీరు కూడా సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. మిగతా వాళ్ళకి ఎట్లా ఉంటుంది? చూపులు మారిపోతాయి. ఇలా చూస్తారు, కొంతమంది ఇలా చూస్తారు, కొంతమంది ఇలా చూస్తారు. అమ్మో, ఈ చూపుల్లో చాలా తేడా. వాళ్ళు చూస్తే అన్నం కూడా కడుపులో అరగదు, అలాంటి చూపులు ఉన్నాయి. ఇక అందరూ అనుకుంటున్నారు ఇట్లా అని, కానీ అనుకుంటున్నారు. అందుట్లో యోధా ఇస్కరియోతు ఏమనుకున్నాడంటే, నన్ను తీసుకెళ్తే వెళ్ళండు, నేను సంగతి చూస్తా అనుకున్నాడు. యోధా ఇస్కరియోతు ఆల్రెడీ స్టార్ట్. కొంతమంది సేవకులు అభిషేక్తులు, దేవుడికే అంత అభిషేక్తులు ఎంత అన్నట్టుగా ఉన్నారు. కొంతమంది విశ్వాసులు పాస్టర్లను కూడా లెక్క చేయరు. జాగ్రత్త, మర్యాద. ఒక అభిషేక్తుడు మాట్లాడుతున్నప్పుడు నీకు ఆశీర్వాదంగా అది మలుచుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇంకా కొన్ని చెప్తా. రెండవ విషయంలో చూసినట్లయితే మార్క్సు వార్త 9వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చూడండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రమే వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని వారెదుట రూపాంతరము పొందేను. హల్లెలూయా. ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. హల్లెలూయా. ఆ ఇద్దరు మనసులు కలితేనే కదా దేవుడి ఆత్మకార్యం చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు గమనించండి, ఎప్పుడైతే ప్రభువారు రూపాంతరం చెందే ఒక సమయం వచ్చింది, ఆయన రూపాంతరానికి ఎవరిని తీసుకెళ్ళాడు? పేతుర్ని, యాకోబు, యోహాను. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఆయన మళ్ళీ ఇక్కడ పెట్టి ఆయన ఇంకా కొంచెం దూరం, అంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో కొన్ని సందర్భాల్లో అందరూ కలిసి చేయాలి, కొన్ని సందర్భాల్లో ఏకాంత ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థన ఉండాలి? రాకడ సమయంలో కడుపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా అంటే ఏకాంత ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. ఏం ప్రార్థన ఉండాలి? ఆ రాకడలు ఎత్తబడటానికి ఏ ప్రార్థన ఉండాలి? నీ బతుకులు ఎప్పుడైనా ఒకసారి చేసావు ఏకాంత ప్రార్థన? హలో, ఏకాంత ప్రార్థన అంటే ఒక్కలే చెయ్యాలి. ఏకాంత ప్రార్థన అంటే ఏం చేయాలి? ఒక్కరే చేయాలి. ఆ గదులు అయినా, అది పొలములైనా, అడవులైనా, గొట్టలైనా, యేసయ్య అడవి ప్రాంతానికి వెళ్ళి, ఆ చెట్లున్న ప్రాంతానికి వెళ్ళి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో చాలా చోట్ల ఉంది. హల్లెలూయా. ఏ ప్రార్థన అది? ఏకాంత ప్రార్థన. హల్లెలూయా. మన బ్రతికే పాడిది, మన జీవమే పాడిది. మనం ఏపాటి వారమని నువ్వు గుర్తించినప్పుడే నువ్వు తండ్రిని గణపరచగలవు. అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి మన జీవితం దేవుని బిడ్డ. గమనించు, ఇంకొక అవకాశాన్ని నీకు ఇస్తున్న దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన రూపాంతరం చెందే ఆ సమయంలో పేతుర్ని, యాకోబుని, యోహాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. గట్టిగా చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇదిగో ఆయన ఎవరైతే ఆయనని ప్రేమిస్తున్నారో ఆయన వానికి సమీపంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇదిగో నిన్ను విడువను ఎడబాయునన్నాడు. ఇదిగో ఆయన వారిని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. 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 ఒకవేళ పేతుర్ని అడిగాడు యేసయ్య, వీళ్ళందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తుంటే అన్నాడు. ఆయన నీకు తెలుసు అన్నీ చెప్పాడు. 2 సార్లు అడిగితే, ఒకసారి అడిగితే ఆయనకి అర్థం కాలే. ప్రభా సర్వాంతర్యామి సర్వశక్తుడు నీకు తెలుసు అన్నాడు. 2వ అడిగాడు. 3వ ఆలోచన చేశాడు. సర్వం ఎరిగి నీకు సమస్తమును. నాతో మాట్లాడినప్పుడు అన్నాను, వెంటనే నన్ను నేను ప్రేమించుకునే దానికంటే నిన్ను ఎక్కువగా నేను, అందుకని నాకన్నా ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాను, నీకన్నా ఎక్కువ నాకు ఎవరు లేరు. చూసారా, ఈరోజు నువ్వు చెప్తావా? ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి.
నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్ళిపోయింది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సాంబయ్య, నీ పేరు సాంబయ్య కదా. ఇక్కడ ఆ మనిషిని చూడండి ఒకసారి. ఆయనకు మూత్రం ఆగదేక, మూత్రం ఆగదు. ఎంతకాలం బ్రదర్ ఆ బాధ మీకు? అప్పుడు 6 నెలల. ఆ భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు కూడా ఒక హాస్పిటల్లో పనిచేస్తారు. అక్కడ డాక్టర్ గారితో ఆమె అడుగుతుంది, ఏంటయ్యా నా భర్త పరిస్థితి అంటే, ఆపరేషన్ చేయాలమ్మా, ఎందుకంటే ఆ టాయిలెట్ అని పెట్టేది వచ్చేస్తుంది. ఒక స్త్రీ ఋతు ధర్మం వచ్చినప్పుడు ఎన్ని బట్టలు పెట్టుకున్నారు, అలాగా చాలా బట్టలు పెట్టుకున్నా కూడా రోజుకి 5-6 ప్యాంట్లు మారుతున్నా కూడా ఆ టాయిలెట్ అలా వచ్చేస్తుంది అన్నట్టు. ఎటువంటి ఆయన ప్రమేయం లేక. నేను ఇక్కడే ఒకసారి సాక్షి ఇచ్చి బాధపడ్డారు, నేను నన్ను ఇప్పుడే ఆపేస్తున్నానని ఆమేనని చెప్పి ప్రార్థన చేస్తే ఆగిపోయింది. చప్పలు కొట్టండి గట్టిగా. అయ్యా ఈ రోజుకి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏ ఊర్లో ఉంటున్నారు మీరు ఇప్పుడు? ఓకే, ప్రైజ్ లార్డ్. ఇలాంటివి ఎన్నో చేసినా డాక్టర్లు చెప్పారు ఈ ఆపరేషన్ జరిగితే కూడా ఈయన బ్రతుకుతాడంటే కూడా నమ్మకం లేదు. అమ్మ అదేనా అన్నది? అవును సార్, బ్రతకడు, చేసినా కూడా నేనైతే గ్యారంటీ ఇవ్వనన్నారు. ఏది హాస్పిటల్లోనే మేము గ్యారంటీ ఇవ్వనన్నారు. మేము ఎంత టైం తీసుకున్నాం మీ దగ్గర? ఎంత టైంలో ఆగిపోయింది అది? అదొకటే కరెక్ట్గా చెప్పండి. 5-10 నిమిషాలలో కూర్చున్న వెంటనే తగ్గింది సార్. ఇక్కడే కూర్చున్నది. అయితే లాస్ట్లో వాటర్ ఇలా ప్రేర్ చేసి పంపించాను అంతేనా? ఇక్కడ ఉండగానే తగ్గిపోయిందా? అప్పటికి నేను ముట్టుకోలేదు, మిమ్మల్ని ముట్టుకోలేదు. చప్పలు కొట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే, అది యేసు ప్రభు స్టైల్ అండి. ఏ శిష్యుడు కాదు, శిష్యుల్లో ఆయన 12 మంది శిష్యులు ఎవరో కాదు. అంతేకాదు ఆ తర్వాత శిష్యుల తర్వాత వచ్చినటువంటి పౌలు కూడా కాదు. ఇది దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో అదే విధంగా వాడుకుంటాడు. దానికి నేను గుండెల మీద ఇలా చేయి పెట్టి కొట్టుకుని మరి చెప్పగలుగుతాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాంబయ్య మరణ బాధతో భయముతో ఉన్నాడు. తన భార్య కూడా చాలా బాధపడుతుంది. డబ్బులు కూడా లేవు కదా మీ దగ్గర, అసలు పైసలు కూడా లేవు. ఇప్పుడు ఫైనాన్స్ ఇస్తున్నారు కదా, మీరే ఇచ్చారా ఆపేశారా? ఓ మై గాడ్, హల్లెలూయా. పైసలు లేకుండా ఈ స్థలానికి వచ్చారు, జీరో. ఓకే, మేము పొద్దున్నానక క్లాతులు, నైట్ అంతా క్లాతులు పిండుకొని తెల్లారి ఎండేస్తే అందరు మీ ఇంట్లో ఎవ్వరు లేరు బాలంతలు, ఈ క్లాతులన్నీ ఎందుకమ్మా అని అడిగితే మేము చెప్పలేక ఏడిచేది. అమ్మా అట్లా అయినా ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కటే 10 నిమిషాలు ఆయన చేస్తాడు, 2 క్లాతులు తీసేసిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా తడిసిందో అందరు చూస్తారని క్లాత్ తీస్తానని అడిగి పోయేసరికి తగ్గింది సున్నిత, వాటర్ అయితే రాలేదన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కన్నీటి సాక్ష్యం అండి. వాళ్ళు ఆ బాధలో, ఆ కష్టాల్లో, డబ్బులు లేని ఆ పరిస్థితుల్లో ఈ స్థలానికి వచ్చినప్పుడు ఆ వాటర్, ఆ టాయిలెట్ అనేది హోల్ ఎంత ఉందయ్యా? హోల్ అది దాదాపుగా ఎంత పెద్దగా ఉండే? చిన్న ఇంజక్షన్ కొడితే ఎట్లా వాటర్ వస్తుందో అట్లా వస్తుంది. అంటే ఆ వాతావరణం, ఒకవేళ వాళ్ళ దగ్గర 1,00,000 లేదు అప్పుడు, ఒకవేళ 1,00,000 పెట్టి వాళ్ళ ఆపరేషన్ జరిగించినా ఆ డాక్టర్లు గ్యారంటీ ఇవ్వలేదా వాళ్ళకి? కాదని చెప్పేశారు. అమ్మాయితో చెప్పారంట కాదని. ఎంత నిరాశ అంటే వాళ్ళకి. ఇద్దరు, ఆ అమ్మాయి ఏడుస్తుంది అంతే. ఇలాంటి ఎవరికి పెద్ద పాస్టర్లోనా పెద్ద చర్చిలోనా కానివి ఇక్కడ యేసుక్రీస్తు నామంలో ఆ అద్భుతం జరుగుతుంది. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అప్పుడు అన్ని సమక్షాలు అన్నీ ఉండే సార్. ఇక్కడికి వచ్చినాక అన్నీ అయిపోయినాయి. కూతురు వాళ్ళు కూడా బాగున్నారు. దేవుడు కూడా మమ్మల్ని ముట్టిండు సార్. థ్యాంక్ యూ. మంచి సాక్షి. నేను చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుకుందాం. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.